ఈ పోస్టర్ తయారు చేసినోడు గాని జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్సీపీలో నాకు మూతి మీద మేసం ఉంది అని చెప్పుకునే ఎవడైనా సరే దానికి సమాధానం చెప్పాలి. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి తలదించుకుని వెళ్ళిపోయాడు తప్ప సమాధానం చెప్పాలి. ఆ వీడియోకి ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను, అప్పుడు సమాధానం చెప్పండి. మాట్లాడింది ధూళిపాల నరేంద్ర, వినండి ఒకసారి వీడియోని. ఈ సభలోనే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి దండగా అనే మాట నేను అనలేదు. ఏ రికార్డ్ లో ఉందో చూపెట్టండి. మీరు ఆ మాట నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామంటే ఈ ప్రభుత్వం కింద నుంచి పైదాకా అధికారులు అందరూ ఎత్తికినా కూడా ఎక్కడ స్టేట్మెంట్ దొరకలేదు. గ్లోబల్స్ ప్రచారం చేశారు సార్ ఆ రోజు. గ్లోబల్ విన్నారు కదా, ఇదే స్వయంగా నాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నటువంటి సభలో మాట్లాడేటువంటి మాట. నాడు రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు గారు సవాల్ విసిరారు. నేను వ్యవసాయాన్ని దండగా అన్నది ఆన్ రికార్డ్ గాని ఆఫ్ రికార్డ్ గాని ఎక్కడైనా సరే నిరూపించగలిగితే నేను రాజకీయాలను వదిలేస్తానని ఆ రోజు చంద్రబాబు గారు సవాల్ చేస్తే, మరి చంద్రబాబు గారు అంతటి వ్యక్తి రాజకీయాలను వదిలేస్తానన్నప్పుడు చూపించవచ్చు కదా. చూపించారా? రాజశేఖర్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఎక్కడైనా సరే చంద్రబాబు డైరెక్ట్ గా ఓడనకపోయినా ఎక్కడైనా రైతులను కించపరిచేటట్టు మాట్లాడేమో దాన్ని సింక్ చేయొచ్చు అని చెప్పి అధికారుల దగ్గర మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి వరకు పై నుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా ఎతికి చివరికి ఏమి దొరక్క ఆ రోజు విసిరిన సవాల్కి ఈ రోజుకి సమాధానం చెప్పాల. ఈ రోజుకి చంద్రబాబు గారు విసిరిన సవాల్ కట్టుబడి ఉన్నాడు ఆయన. నేను అందుకే చెప్పా, వైఎస్ఆర్సీపీలో మూతి మీద మేసం ఉందనుకునే ఎవడైనా సరే సవాల్ స్వీకరించండి.